అమ్మవారిని కూర్చున్న తర్వాత ప్రాణం పోస్తాము. అప్పుడు అమ్మవారికి శక్తులకు వస్తూ ఉంటుంది. ఇప్పుడు అమ్మవారి యొక్క రాతి విగ్రహ స్వరూపం అమ్మవారు మనకి. కాబట్టి ఆ విగ్రహ స్వరూపాన్ని మనం ప్రతిష్ఠించే ముందుగా ఈ 3 రోజులు అక్కడ కలశాలన్నింటినీ కూడా ఏర్పాటు చేసుకొని ఆ శక్తి 3 రోజులు కూడా వేదనాభివృద్ధి చేస్తూ వేద మంత్రాల బోధన ద్వారా యంత్ర మంత్ర క్రియ అంటే ఇటువంటి మాతాజీ గారి అమ్మవారి చేత యంత్రస్వరూపము, మంత్రస్వరూపము, తంత్రస్వరూపము, అఘోర స్వరూపము ఇటువంటి స్వరూపాలతో కలశాలకి అక్కడ ఆవాహన చేసి శక్తిని సమకూరుస్తూ ఉంటారు. అన్ని కలశాలు పెట్టాము కదా, శక్తిని సమకూరుస్తూ ఉంటారు అన్నమాట. అక్కడ శక్తి సమకూరి 3 రోజులు కూడా అత్యంత భయపూర్వకంగా మారుతూ ఉంటుంది శక్తి. 3 రోజుల ఉదయం పూట అభిషేకాలు, యంత్ర పూజలు, హోమాలు ఇటువంటివన్నీ కూడా చేసి శక్తి సమకూరుతూ ఉంటుంది. ఆ 3వ రోజు ఏదైతే ఉంటుందో హోమం దగ్గర నుంచి ఆ కలశాలన్నిటికీ కూడా ఒక రాగి తీగ కలశాలన్నిటి కూడా చుట్టి ఆ రాగి తీగని మనం ఎక్కడ అటాచ్ చేస్తాము? గర్భాలయంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ చేసే దగ్గర అటాచ్ చేస్తాము. అప్పుడు ఏమవుతుంది? హోమం శక్తి ఇక్కడ ఏం చేస్తున్నాము? లోక సంరక్షణ కొరకు 2 మిరపకాయలతో మహాయజ్ఞం చేస్తున్నాము. ఇంకా దాని యొక్క శక్తి అత్యంత మహాబలమైనటువంటిది. అది కొన్ని వేల మంది ఋషులు ఎన్నోసార్లు ప్రయత్నించి విఫలమై ఉన్నారు ఆ రోజుల్లోనే. అంత మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ఈరోజు మాతాజీ అమ్మవారు ఎన్నో చోట్ల, ఎన్నో గ్రామాల్లో మనలాంటి గ్రామాలు సుభిక్షంగా ఉండాలి, మనలాంటి ప్రజలందరూ కూడా ఆరోగ్యాష్టైశ్వర్యాలతో ఉండాలి, అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా కలగాలని చెప్పేసి అమ్మవారి యొక్క స్వయం కృషితో ఎన్నో గ్రామాల్లో ఇటువంటి హోమాలు చేసి అందరి యొక్క ఆరోగ్యాష్టైశ్వర్యాలు కోరుకున్నటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమాలు ఎన్నో చేసి ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు మన యొక్క గ్రామంలో జరగడం చాలా 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 విశేషము. అందులో భాగంగా ఆ శక్తి సమకూరిన తర్వాత ఆ విగ్రహానికి శక్తి వస్తుంది. అంటే ఆ శక్తి సమకూరే లోపల రాక్షసు